నైన్ డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ పై టీడీపీ నేత పిల్లి మాణిక్రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు. బీహార్ బస్సు ప్రమాద బాధితులను స్వస్థలాలకు చేర్చిన ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి బాధితులు పుట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగంపేట రాజకీయాల్లో కొత్త చర్చ. స్వతంత్ర నేత పాటంశెట్టి సూర్యచంద్ర వైసీపీలో చేరుతారన్న ఊహాగానం. యోగాంధ్ర కార్యక్రమాలకు శ్రీకాకుళంలో భారీ స్పందన. జూన్ 21న కోటి మందితో యోగా నిర్వహణ లక్ష్యమన్న విప్ అశోక్. యువతకు న్యాయం జరగకపోతే తిరుగుబాటు తప్పదంటూ ప్రభుత్వంపై జగన్ విమర్శలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్రావు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పిల్లి మాణిక్రావు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. డబ్బు కోసం టీడీపీలో చేరి ఇప్పుడు జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సంక్షేమ పాలన అందిస్తే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రోజున ఈ మీడియా సమావేశం ఎందుకనంటే మెగా డిఎస్సి, దగా డిఎస్సి. మెగా డిఎస్సిలో చెప్పేదేమో 25,000 అంటారు, ఇచ్చేదేమో 16,000. అది ఫస్ట్ స్టార్టింగ్లోనే దగా, అంటే చెప్పేటప్పుడు ఒక మాట, చేసేటప్పుడు ఒక మాట. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ, ఈ మూడు కలిసి కూడా మేము నిరుద్యోగ యువతకి అది చేస్తాం, ఇది చేస్తాం ప్రలోభాలు చెప్పి ఎన్నో వేలని అన్ని క్రియేట్ చేసి 16,000 ఇచ్చి 16,000లో కూడా 16 పై చునుక, దానిలో కూడా అన్ని అవకతవకలే. అవతవకలు ఎలా జరిగినాయి? స్పెషల్ జీవో వీళ్ళే రిలీజ్ చేస్తారు, మళ్ళీ వెంటనే క్లోజ్ చేస్తారు. ఎందుకని అంటే చెప్పరా, ప్రజలకు చెప్పరా? ప్రజల ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు అంటే మీకు ఇచ్చిన 5 కాల సంవత్సరమే, తర్వాత ఇంకా మా ప్రభుత్వం వస్తుంది, మేము దాని మీద విచారణ చేస్తాం. ఈ టాపిక్లో పిల్లి మాణిక్రావు గారిని దీని గురించి, మెగా డిఎస్సి గురించి ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్లకి వినతి పత్రం ఇస్తుంది. మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండి అదే సామాజిక వర్గానికి చెందినవారు కదా, మరి నిరుద్యోగులు మెగా డిఎస్సి అని చెప్పాం, మనం దగా డిఎస్సి చేసాం అని మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పింది ఏంటండి, ఏమన్నారండి అంటే ఆయన పుట్టినరోజు ఎవరో టీడీపీ నాయకులు 4-5 వచ్చారు, ఆయన్ని ఒప్పించారు అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టమన్నారు. తిట్టమంటే ఏందండి తిట్టేదైనా? మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే విచక్షణారహితంగా తిట్టారా? కేవలం నోరు ఉందని, అహంకారం ఉందని, డబ్బు ఉందని, డబ్బులు పెట్టేవాళ్ళు వెనకుందని తిట్టిస్తే తిడతారా? పిల్లి మాణిక్రావు గారు, మీరు గతాన్ని ఒక్కసారి మీరు నెంబర్ వేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఆర్పిఎస్ రాష్ట్రంలో, ఎంఆర్పిఎస్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని దానికి న్యాయం చేయలేక దానికి వెన్నుపోటు పొడిచి మందకృష్ణ మాది గారి తర్వాత ఎవరండి? మీరు కదా ఎంఆర్పిఎస్లో. దానికి వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రంలో నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలా,
రాష్ట్ర ప్రజల్ని బాగు చేద్దామని కాదు ఆయన, ఎలా సంపాదించుకోవాలా అని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీ ఆఫీస్ వాళ్ళని చూసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టండి, ఆయన్ని తిడితేనే మీకు పదవులు వస్తాయి, ఆయన తిడితేనే మీకు డబ్బు వస్తుంది, ఆయన తిడితేనే మీకు అధికారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, ఈయనకేమో రాష్ట్రంలో పెద్ద పదవి, అంతే కదండి. తర్వాత ఏమొచ్చిందండి, అధికారం వచ్చింది, అధికారం రాగల లీడ్ క్యాప్ చైర్మన్. ఆ తర్వాత ఏంటండి, ఎవరు లేరా అంటే టీడీపీలో ఫస్ట్ నుంచి దళితులు లేరు, పార్టీ కష్టపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టితేనే, జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు తిట్టితేనే ఆయనకి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. నువ్వు అది మర్చిపోయావు. అసలు నువ్వు నమస్కారం పెట్టాల్సిన చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం వల్ల ఈరోజు నువ్వు ఆ యొక్క పదవిలో ఉన్నావు. అది నిజమా కాదా? యావత్ ఆంధ్ర రాష్ట్రం చూస్తుంది. నువ్వు కన్నా నీ సొంత సామాజిక వర్గాన్ని మోసం చేసి టీడీపీలో చేరి ఉన్నత పదవులు అనుభవిస్తూ నోటికి ఎవరో చెప్పారని ఏదో చేశారని రాజకీయాలు ఉంటాయి, రేపు పోతాయి. 5 సంవత్సరాలు ఎవరికైనా అధికారం, ప్రజలు దేవుడు మనకు అధికారం ఇస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు తీసుకుంటాం. ఒక్కసారి ఆలోచించుకోండి, మీ వయసు అంతా, మీరు ఏ స్థాయిలో ఉన్నారు అంటే జనాలు రెచ్చగొడతారా? మీరు ఏంటంటే మీరు మాట్లాడేది మాట అమ్మకి అబద్ధానిక? ఎవరైనా పుడతారా? లేదు మీకు ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా? మాట్లాడేటప్పుడు సమాజం కూడా చూస్తుంది, ప్రజలు కూడా చూస్తున్నారు. వాళ్ళకి మనం మంచి మెసేజ్ ఇవ్వాలా. రెండోసారి మనకు అధికారం ఇవ్వాలిగా, అధికారంలో మనం మంచిగా మాట్లాడాలిగా. అంటే మీరు ఎలా పడితే అలా మాట్లాడతారు, మేము దానికి రెచ్చిపోయి దాడులు చేసి ప్రతి దాడులు చేస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కేసుల్లో ఇరికిచ్చి మీరు మళ్ళా అధికారం చేపడతామన్నా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఎన్ని ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి వాటా ఉంటుంది, ఆయన పర్సంటేజ్ ఉంటుంది, ఆయన నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. నువ్వు అది మర్చిపోతున్నావు, గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 40 సంవత్సరాల? అంతకు ముందా? ఏంటండి ఆయన చేసింది? ఏ ఒక్క పథకమైనా సొంత పథకం ఆయన ఉందండి? సొంత పథకం ఆయన స్థాయి ఏందండి? ఎంపీ 2 సార్లు. ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో సింగిల్గా పార్టీని నడిపించే వ్యక్తి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. మీరు దేశంలో ఎక్కడైనా తిరగండి, ఆయన ఒక్కడే. ఎంత చిన్న వయసు నీకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎంత వయసు అండి చిన్న? కనీసం ఒక్క ఎలక్షనైనా నువ్వు సపోర్ట్ తీసుకోకుండా, కూటమి కలుపుకోకుండా ఒక్కసారైనా పోటీ చేసావు. ఆ తాకలాలు ఏమైనా ఉన్నాయి? నువ్వు పెట్టిన పథకం ఒక్కటి చెప్పగలవు? పథకాలు పెట్టేది ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ పథకాలు పెడితే ఈ రోజు కూడా ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందుతున్నాడు. ఆయన పెట్టింది రుణమాఫీ. ఎవరండి పెట్టింది? ఫీజు రియంబర్స్మెంట్. ఎంతో మంది చదువుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వల్ల, ఆయన దయ వల్ల ఈ రాష్ట్రంలో పేదలు చదువుకున్నారు. అవునా కదా? అందరూ తెలుసు. నీకేదన్నా ఉందా పథకం? నువ్వు చెప్పేదని నేను ఐటీ ఎక్కడో హైదరాబాద్లో పెట్టాను, హైదరాబాద్ అభివృద్ధి పడింది అన్నావు. ఇక్కడేంది అంటే నువ్వు హైదరాబాద్లో ముఖ్యమంత్రివా, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. పథకాలు మళ్ళా పెట్టేది ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్ని పథకాలు పెట్టాడండి? చెప్పలేం. ఆయన పెట్టేది పథకాలు చెప్పలేం. ఎన్నైనా పెడతారు. పేద ప్రజలు ఆయన లబ్ధి పొందాలి. ఉచిత విద్య పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? ఉచిత విద్య, ఉచిత వైద్యం పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలీదా? అధికారంలో మీరు ఉన్నారుగా, 4 సంవత్సరాలు సీఎంగా మీరేం చేశారు? మరి ఇంకొక ఆయన వస్తాడు, ఎవరైనా ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఏందో మరి యాదృచ్ఛికమో తెలియదు, ఏందో తెలియదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి చెప్తారే తప్ప, మరి నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, నువ్వు మరి చంద్రబాబు నాయుడు చెప్పొచ్చుగా, పథకాలు పెట్టమని చెప్పొచ్చుగా.
మరి నీకు ఎందుకు చేత కాదు? సరే నువ్వా మీ అన్నను పెడతావు. ఎవరిని? సాక్షాత్ చిరంజీవి గారిని. ఆయన ఎవరు? ఈ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఉన్న ఆయన స్వభావం ఎలాంటిదంటే పెద్దగా ఎవరితో మాట్లాడటం. ఆయనకి రాజకీయాలు ఏదో పెట్టి ప్రజాసేవ చేయాలనుకున్నాడు, చేయలేకపోయారు, పార్టీని విలీనం చేశారు. మరి నువ్వేం చేస్తున్నావు? మీ అన్నని నువ్వు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండడం కోసం మీ అన్నను కూడా తాకట్టు పెట్టావు. ఎక్కడ? టీడీపీ ఆఫీస్లో, చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర నువ్వు తాకట్టు పెట్టుకుంటా వెళ్ళి ఏంటంటే ఏమంటారండి మీరు? పవన్ కళ్యాణ్ గారు మీకు సమస్యలు పట్టవా? నిరుద్యోగులు రోడ్లు పడి కేసులు పడుతున్న నిరుద్యోగ పట్టదా మీకు? ఉచిత వైద్యం అందక ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అని పెట్టారు మీరు, దాంట్లో బిల్లులు పడుతున్నాయా? విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా? మీరు రండి సార్. మీరు ఎక్కడ? గుంటూరు, హైదరాబాదు, విదేశీ పర్యటన. ఇదేనా మిమ్మల్ని గెలిపించింది? మీకు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నెల్లూరు జిల్లా బాధితులు సురక్షితంగా స్వగ్రామాలకు చేరుకున్నారు. మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెడికవర్ ఆసుపత్రి వద్దకు చేరుకున్న బాధితులు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా సంగం, ఆత్మకూరు, దుత్తులూరు తదితర ప్రాంతాలకు తరలించారు. తక్షణ వైద్య సహాయం, రవాణా సదుపాయాలు కల్పించడం వల్లే తమ ప్రాణాలతో బయటపడ్డామని బాధితులు తెలిపారు. గాజువాకలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన వారి కుటుంబాలకు పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేడం కొద్దిగా మేడం
హాస్పిటల్ తీసుకొచ్చారు. రిఫర్ చేశారు. ఎవరికి పనిచేసి ప్రతి అందరూ వస్తారు. జగ్గంపేట నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మంచి పనులను అభినందిస్తూ ప్రజా సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న సూర్యచంద్ర ఇసుక, మట్టి, గ్రావెల్ వ్యవహారాల్లో భారీ అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్ళాను. 5 సార్లు వెళ్ళినప్పుడల్లా జామ మొక్క, నిమ్మ మొక్క, దాని మొక్క, గాజు గ్లాసు మీ ఇంటికి కూడా ఇచ్చాం కదండి నెహ్రూ గారు. ప్రతి ఇంట్లో కాయలు కాస్తా ఉన్నాయి కదా. నేను చేసిన దానికి అక్కడ నిదర్శనం ప్రతి ఇంట్లోని పండ్లు. అటువంటిది నేను చేశాను, తప్పు చేశాను అంటే నేను ఏదో రకంగా ముఖ్యమైన విషయం ఏంటంటే నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, నీ కొడుకు డాక్టర్ని ఏ రకంగా చదివిస్తున్నావు అని చెప్పేసి మీ కార్యకర్తలందరితో మాట్లాడిస్తారండి నెహ్రూ గారు. మీరు ఇది ధర్మం, ఇది అసలు ఎంత నీచమైన రాజకీయం మీరు చేసేది. అసలు తప్పు కదా అది. ఇప్పుడు మీ మనవడు మీ గారాల మనవడు అనీష్ నెహ్రూ గారు విదేశాల్లో చదువుతున్నారు. మీ తాతయ్య గారు ఈ గుడుల పేరు చెప్పి డబ్బులు దోచేసుకున్నారు, ఈ ట్రస్ట్ పేరు చెప్పి డబ్బులు దోచుకున్నారు, ఈ మట్టి డబ్బులతో చదివిస్తున్నారని చెప్పేసి ఎవడన్నా అంటే ఎంత మహాపాపం అండి అది. ఎంత శ్రీకాకుళం జిల్లా బారువా బీచ్ లో నిర్వహించిన ప్రత్యేక యోగ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందితో యోగా కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ రికార్డ్ సాధించడమే లక్ష్యమన్నారు. యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. బారువా బీచ్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని, పర్యాటక రంగం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. 1 నుంచి 7 సెకండ్ల కాలం వ్యవధి అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఆసన స్థితిలో అలానే ఉండాలి. మనస్సు నిశ్వాస మీదనే ఉంచాలి. శ్వాస గమనాన్ని గమనిస్తుండాలి. నెమ్మదిగా ఆ కాళ్ళని క్రిందకి దించుతూ చేతుల్ని నెమ్మదిగా క్రిందికి దించేద్దాం. విశ్రాంతి తీసుకుంటూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. తరువాత ఆసనం వృక్షాసనము. మీ యొక్క కుడి పాదాన్ని తీసుకువచ్చి ఎడమ తొడపైన పెడుతూ ఆ చేతులు 2 కూడా భుజానికి సమాంతరంగా తీసుకువెళ్తూ నెమ్మదిగా నమస్కార ముద్రలోకి తీసుకువెళ్ళాలి. శ్వాస గమనాన్ని గమనించాలి. ఆసన స్థితిలో 1 నుంచి 6-7 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉండాలి. ఆసన స్థితిలో నార్మల్గా శ్వాస తీసుకుందాం. శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. నెమ్మదిగా చేతుల్ని క్రిందకి దించుతూ పాదాన్ని కూడా క్రిందకి దించేద్దాం. తరువాత ఈ దినం ఏర్పాటు చేయబడిన యోగా ఆసనాలు కార్యక్రమం ముగింపు దశకొచ్చింది. మన మధ్యన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, డాక్టర్ సార్ గారు మరియు జాయింట్ డాక్టర్ సార్ గారు, ఆర్డీఓ సార్ గారు వేదికపైకి ఒకసారి గ్రామపూర్వకంగా రావాలని మనం చేస్తున్నాను. చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, వారి చేతుల మీద నడిపించాలి. ఈ దినం ఏర్పాటు చేయబడిన యోగా ఆసనాలు కార్యక్రమం ముగింపు దశకొచ్చింది. మన మధ్యన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, డాక్టర్ సార్ గారు మరియు జాయింట్ డాక్టర్ సార్ గారు, ఆర్డీఓ సార్ గారు వేదికపైకి ఒకసారి గ్రామపూర్వకంగా రావాలని మనం చేస్తున్నాను. చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, వారి చేతుల మీద నడిపించాలి. ఈ దినం ఏర్పాటు చేయబడిన యోగా ఆసనాలు కార్యక్రమం ముగింపు దశకొచ్చింది. మన మధ్యన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, డాక్టర్ సార్ గారు మరియు జాయింట్ డాక్టర్ సార్ గారు, ఆర్డీఓ సార్ గారు వేదికపైకి ఒకసారి గ్రామపూర్వకంగా రావాలని మనం చేస్తున్నాను. చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, వారి చేతుల మీద నడిపించాలి. జూన్ 21న అమరావతి పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. దాదాపు 13,000 మంది పాల్గొనే అవకాశం ఉన్నందున పార్కింగ్, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అంతే, మిగతా కాన్వాయ్స్ ఇటు పెట్టుకుంటాము అండ్ ఇప్పుడు వస్తారు, ఇటు వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ప్లాన్. అండ్ డైనింగ్ అది, విఐపి డైనింగ్ అది సపరేట్గా చూపించారు.
బ్రేక్ఫాస్ట్ అంతే, విఐపి బ్రేక్ఫాస్ట్ విల్ కీప్ ఇట్ సపరేట్. అండ్ వీళ్ళకి బస్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఇందులో టాయిలెట్స్ ఇటు సైడ్ పెట్టేసాను, కంపార్ట్మెంట్ లోపల పెట్టాను. ఎందుకంటే నీట్గా ఇక్కడ ఇది పెట్టి చేసేస్తారు కదా. సో వీల్ ట్రై టు క్లోజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ విఐపి నరేష్, ఇంకోటి రెయిన్ ప్రిడిక్షన్ అవి 19-20 వెరీ హెవీ రెయిన్ ప్రిడిక్షన్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అంత హెవీ రెయిన్ పడితే ఇదైనా తీసుకుంటుందా? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మొత్తం ప్లాట్ఫామ్ వేయాలంటే కంపార్ట్మెంట్ మెటీరియల్ ఉందా? వేసి ఇక్కడ ఇదంతా వేసి లెవెలింగ్ చేయాలి. ఇది ఈరోజు అయిపోవాలి, ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేయాలి. పార్కింగ్ పరిస్థితి ఏంటి? ఇదే మన అడిషనల్ కమిషనర్ గారికి చెప్పింది. ఇది మెయిన్ గ్రౌండ్ అండ్ పార్కింగ్ గ్రౌండ్ రెండు రెడీ చేయాలి. రోడ్ల మీద మనం పెట్టలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ 250 to 300 బస్సెస్ వస్తాయి. అంత బస్ మూమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ దగ్గర 12 నుంచి 13,000 మంది వస్తారు. సో 300 బస్సెస్ అంటే అంతమందికి అక్కడ మనం రోడ్స్ మీద పెడితే ఇబ్బంది అవుతుంది. యువతకు న్యాయం చేయలేకపోతే ప్రభుత్వం ఎందుకు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యించారు. ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందంటున్నారు. యువత ఆశయాలు, ఆకాంక్షలు అణిచివేత కోట్లాది మంది తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. న్యాయం కోసం పోరాటం ఎప్పటికీ ఆగదని, యువత భవిష్యత్తును కాపాడడం ప్రభుత్వాల బాధ్యతని పేర్కొన్నారు. బేసికలీ కాక్రోచ్ పార్టీనా ఇంకొకట పక్కన పెడితే దుర్గా, the most important thing is these are youngsters. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే what is the government doing? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతారు. అంతే తప్పనిచ్చి everybody is a cockroach who's going to fight for the justice, who's going to fight for justice. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి Z9 డిజిటల్ టీవీ.